శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మేషరాశి వారికి ఉగాది ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ యొక్క రాబోయే 2025-26వ సంవత్సరానికి గాను మేషరాశి వారి అందరికీ కూడాను ఆ భగవంతుడి దయ వల్ల అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు, అదేవిధంగా మీరు పెట్టుకునే గోల్స్, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాధించే దిశగా శక్తిని సాధించాలని కోరుకుంటూ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిగా 1వ పాదం, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలాలు వర్తిస్తాయి. కొంతమందికి రాశి తెలియదు అనుకోండి, వ్యవహార నామాన్ని బట్టి కూడా రాశి చూసుకునే విధం ఉంటుందండి. సో అదేంటంటే ముఖ్యంగా ఎవరి పేరైతే కనుక వారి పేరులో మొదటి అక్షరం చూ, చే, చో, లా ఈ 4 లెటర్స్తో కనుక మీరు పేరు కనుక మొదలవుతే వీరందరూ కూడా అశ్విని 4 పాదాల వారు, అంటే అశ్విని 1, 2, 3, 4 ఇలా ఉంటాయి. నెక్స్ట్ భరణి 4 పాదాల వారు ఎలా ఉంటాయంటే వాళ్ళ పేర్లు లీ, లు, లే, లోతో కనుక మీ పేర్లు స్టార్ట్ అయితే భరణి 1, 2, 3, 4 పాదాలు. కృతిగా 1వ పాదం కూడా ఉంటుంది కదా, ఆ అనే అక్షరం తోటి ఆదిలక్ష్మి కావచ్చు, ఆది కావచ్చు. సో ఇలా ఆతో మొదలైన వారంతా కూడాను కృతిగా మొదటి పాదం అవుతుందండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబడిన యొక్క ఉగాది రాశి ఫలాలు వర్తిస్తాయండి. మరి ప్రతి వారు ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కొత్త సంవత్సరంలో. ఎందుకంటే మన తెలుగు వారందరికీ కూడాను ఈ యొక్క ఉగాదితోనే నూతన సంవత్సరం ఆరంభం అవుతుంది, అంత ప్రాముఖ్యత ఉంది కదా. సో ముఖ్యంగా ఏంటంటే మేషరాశి వారికి ఆదాయం చూస్తే ఈ సంవత్సరం 2గా ఉంది, వ్యయం చూస్తే 14గా ఉందండి. రాజపూజ్యం చూస్తే అంటే రెస్పెక్ట్ 5గా ఉంటే అవమానం 7గా ఉంది. అరే ఆదాయం 2 అంటున్నారు, వ్యయం 14 అంటున్నారు, 7 రెట్లు ఎక్కువగా ఉంది కదా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నప్పుడు ఏమి లేదండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అనుకోండి, మీరు ఏదైనా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినా, పెట్టుబడులు పెట్టినా, లోన్లు తీసుకొని వచ్చినా కూడాను సో అదంతా కూడాను మనం ఖర్చు కిందకి భావిస్తూ ఉంటాం. సో ఈ సంవత్సరం ఏమంటామంటే ప్రతి దాన్ని కూడా మనం నెగిటివ్ని పాజిటివ్గానే ఆపాదించుకోవాలి. 2 పాళ్ళు మనకు కనుక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు లోన్స్ ద్వారా కావచ్చు, ఏ విధంగా సరే మనము ఖర్చు చేస్తున్నాం కాబట్టి, ఖర్చు యోగం అనేది ఉంది కాబట్టి మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోగలిగితే మాత్రం డెఫినెట్గా బాగుంటుందండి. రాజపూజ్యం 5, అవమానం 7 అంటున్నాం. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నథింగ్ టు వరీ. సో మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకుని ఆ ఫోకస్డ్గా మనం ముందుకు వెళ్తుంటే కొంతమంది జెలస్గా ఉండొచ్చు, అవమానించవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో పెద్దగా మనం వాటి గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని ఎప్పుడు కూడా మనము ఫోకస్డ్గా ఉండాలని చెప్తూ ఉంటాం. ఎక్కడైతే కనుక మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ తప్పకుండా ఫలితం వస్తుందండి. మరి ముఖ్యంగా గ్రహస్థితులు చూస్తే సంవత్సర ఫలాలు కనుక గురు, శని, రాహు, కేతు ఈ 4 పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి ఉంటాయండి. గురుగ్రహ విషయానికి వచ్చే వరకు 14 మే వరకు కూడా ఆయన వృషభ రాశిలో ఉంటారు. ఆ యొక్క రజతమూర్తిగా ఉంటారు. తర్వాత ఏంటంటే లోహమూర్తిగా 3వ స్థానం మిథునంలోకి వెళ్ళబోతున్నారు. ఈ యొక్క రాహువు లోహమూర్తిగా ఉంటారు 17 మే వరకు. 18 మే నుంచి ఎప్పుడైతే కుంభరాశికి వెళ్తారో మీ యొక్క మేషరాశి మరియు మేషలగ్నం వారికి లాభంలోకి వస్తారు కదా. సో అప్పుడు ఏమవుతుందనంటే మీకు ఆయన పాజిటివ్గా స్వర్ణమూర్తిగా ఉండబోతుంది. రాహు 11వ స్థానంలో శుభుడే రాణించగలుగుతారు. అంటే మే 15 తర్వాత కాస్త బెటర్గా ఉంటాయి రాహు యొక్క ఫలితాలు. కేతు 5వ స్థానంలోకి వస్తున్నారు సింహరాశిలోకి మే 18 తేదీ నుండి. శనిచరుడు 30 మార్చి 2025 నుండి ఆయన మనకు మీనరాశిలో స్థితి పొందబోతున్నారు. దీంతో మనకు మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుందండి. ఆల్రెడీ మనం ఒక శని గోచార ఫలితాలు, సో ఏలినాటి శని మొదలవబోతుంది. ఎలా ఉండబోతుందో వీడియో కూడా చేసాం. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా జతపరచబడుతుంది. ఆ వీడియోని గమనిస్తే కూడా మీకు మంచి విషయాలు అవగతమవుతాయండి. సో మరి ఫలితాలకు వెళ్తే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు ఈ విధంగా ఉంటుంది, జాబ్ హోల్డర్స్కి ఎలా ఉంటుంది, ప్రేమలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, ధన కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, స్త్రీలకు సంబంధంగా ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఎలా విధంగా ఉంటుంది, రైతులకు ఈ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా ఈ యొక్క విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కి పోటీ పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, అటెండ్ అవుతూ ఉంటారో, అదేవిధంగా పరీక్షలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఏలినాటి శని అది ఇదని వరి అవ్వాల్సిన అవసరం లేదని ఫోకస్ చేయండి, డెఫినెట్గా మీకు మంచి ఫలితం వస్తుంది. ఎందుకు ఫోకస్ చేయాలి అంటున్నామంటే ఈ సంవత్సరం విద్యార్థులకి కాస్త కొంత గందరగోళంగా ఉంటుంది, ఏకాగ్రత తప్పే అవకాశం ఉందండి. మిథున రాశిలో బుధునింట గురుడు ఉన్నాడు, రాహుతో చూడబడుతూ ఉంటారు మే 15 తర్వాత నుండి. కాబట్టి కొంత గందరగోళం ఉంటుంది. రాహు అంటే మాయ. సో ఈ సోషల్ మీడియా అయితేనేమి, ఇలాంటి నెట్ఫ్లిక్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ వాట్సాప్ ఇలాంటి వాటి మీద
ఎక్కువగా స్క్రోల్ చేస్తూ ఉంటే మైండ్ మనకు వాటి మీదనే ఫోకస్ ఉంటుంది. సో కాబట్టి గోల్ పెట్టుకోండి. బీ గోల్ ఓరియంటెడ్. స్టూడెంట్స్కి ఇదే రిక్వెస్ట్ కావచ్చు, అప్పీల్ కావచ్చు అండి. సో డెఫినెట్లీ మీరు ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది కాబట్టి క్లారిటీగా ఉండండి. సో దీనికి రెమెడీ ఏంటయ్యారంటే ప్రతిరోజు మార్నింగ్ ఉదయం పూట మీరు స్నానం ఆచరించిన తర్వాత ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు పఠించండి. విద్యార్థులు అన్ని రకంగా కూడా అమ్మవారి కృప వల్ల బాగానే ఉంటుందండి, విజయాలు సాధించగలుగుతారు. మరి వృత్తిలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది? జాబ్ హోల్డర్స్ 10వ స్థానాధిపతి శనైశ్వరుడు 12కు వెళ్తున్నారు. 11 మొదలు 12th హౌస్ అంటేనే వ్యయము, ఖర్చు, బహుదూర ప్రాంత ప్రయాణాలు ఇలాంటివి ఇండికేట్ చేస్తూ ఉంటాయి కదా. మరి కొంతమందికి మార్పు, 12 అంటేనే మార్పు. సో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆఫీస్లో ఉన్నవారు ఎవరైతే ఏ వృత్తి చేస్తున్న వాళ్ళైనా పొరపాట్లకు తావివ్వకండి. ఆఫీస్ రాజకీయాలు ఉంటాయండి, ఆఫీస్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవసరమే లేదు. గాసిప్స్ గురించి అస్సలు పట్టించుకోకండి. కొంతమందికి మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ మీరేంటంటే హార్డ్ వర్క్తోనే ముందుకు వస్తారని చెప్పాలి. 10 వృత్తి, 12 అంటే కనుక సో హార్డ్ వర్క్, స్ట్రెయిన్ అవ్వటం. కాబట్టి ఏంటంటే ఇలా ఉంది కాబట్టి ఇలా ఉండబోతుంది కాబట్టి మనం ఏం చేయాలి? ప్లాన్ ఆఫ్ యాక్షన్, టు డూ లిస్ట్ రాసుకోవటం. రేపు ఏం చేయాలో ముందు రోజు నైట్ పడుకునే ముందే ప్రతి వారికి మొబైల్ ఉంటుంది, అందులో మీరు టు డూ లిస్ట్ రాసుకోవటం, నోట్స్ ఉంటుంది కదా. ఆ నోట్స్లో మీరైతే కనుక పర్సనల్, ప్రొఫెషనల్, గ్రోత్ ఓరియంటెడ్గా పర్సనల్ 2 పాయింట్లు, ప్రొఫెషనల్ ఏం చేయాలో 2 పాయింట్లు, గ్రోత్ సాధించే విధంగా 2 పాయింట్లు రాసుకొని కనుక మీరు పెట్టుకోగలిగితే నెక్స్ట్ డే మీకు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా డే పాజిటివ్గా స్టార్ట్ అవుతుందండి. సో ఉద్యోగస్తులకు రెమెడీ ఏంటయ్యా అంటే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠనం చేయండి. డెఫినెట్గా మీలో ఉత్తేజం, ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుందండి. 3వది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం కొత్త పెట్టుబడులు ఎవరైతే పెట్టే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. సో తొందరపాటు తగదు. వ్యయంలో ఉండబోతున్నారు, ఖర్చులో కూడుకున్న వ్యవహారం ఉంటుంది, ఆదాయం 2 ఉంది, వ్యయం 12 ఉంది. శని 12లో ఉన్నారు. సో రాహు కూడా యొక్క దృష్టి కూడా మీకు 7వ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి సో ఏదో ఆశాజనకంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు ఏది కూడా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, పెట్టుబడి పెట్టండి. మరి ప్రభుత్వ రంగ సంస్థలతో ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో, కాంట్రాక్ట్ చేస్తుంటారో అలాంటి వారికి కూడా బాగుండబోతుందండి. మరి రెమెడీ ఏంటయ్యా వ్యాపారస్తుల కంటే? పఠించాల్సిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ కుదరలేని పక్షంలో 21 సార్లు ప్రతిరోజు పఠించండి. డెఫినెట్గా బాగుంటుందని చెప్పాలండి. మరి ఆర్థిక స్థితి, 4వది ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ యొక్క గురుగ్రహము ధనస్థానంలో మే 14 వరకు ఉంటారు, బాగానే ఉంది. తర్వాత ఏమవుతున్నారు? తృతీయానికి వెళ్తున్నారు, 9వ అధిపతి. సో ఆ గురుడు మీద రాహు దృష్టి కూడా ఉంటుంది. శనైశ్వరుడు వ్యయం నుండి చూస్తూ ఉన్నాడు, ఖర్చు నుండి శని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆదాయం ఉన్నా కూడాను ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆదాయ మార్గాలు వెతకండి, కష్టించి పని చేయడం కూడా స్మార్ట్గా చేయడం. అదేవిధంగా పొదుపుకు మార్గాలు ఆలోచించాలండి. వృధా ఖర్చులు ఎక్కడ ఉన్నాయో ఆలోచించి వాటి కట్ చేసుకుంటూ వెళ్ళడమే. మనం ఒక బకెట్ ఉంది, బకెట్లో వాటర్ నింపాము, చిన్న చిల్లులు పడ్డాయి అనుకుంటే రంధ్రాలు, ఫాస్ట్గా వాటర్ ఫ్లో అవ్వండి, మెల్లిమెల్లి డ్రాప్ అవుతుంటాయి. సో అలానే వృధా ఖర్చులు అలాంటివే. కాబట్టి ఏంటంటే సో కాంపౌండింగ్ అయ్యే విధంగా డబ్బులు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయగలుగుతామో సో అలా చేస్తూ పోతే కనుక చాలా బాగుంటుందండి. 5వది ఏంటంటే విదేశీ ప్రయాణాలు. 9 మరియు 12వ స్థానాధిపతి యొక్క గురుగ్రహము మే 15 నుండి మీకు తృతీయ స్థానానికి వస్తుంది. శని కూడా 12లో ఉండబోతున్నారు. కాబట్టి ఏంటంటే విదేశీ అవకాశాలు వస్తాయండి. కొంతమంది ఉద్యోగరీత్యా కావచ్చు, ప్రయాణాల రీత్యా కావచ్చు, ఇలా మొత్తం మీద ఏంటంటే ప్రయాణాలు చేసే అవకాశం బాగా కనపడుతూ ఉంది. మరి 6వది ఏంటంటే ప్రేమ సంబంధంగా ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ప్రేమికులకి ఏంటంటే ఈ సంవత్సరం కాస్త ఈగో క్లాసెస్ ఉంటాయండి. అపార్థాలు చేసుకోవడము, ఈగో క్లాసెస్ వల్ల, మనస్పర్ధల వల్ల కొంత దూరం అయ్యే స్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా 5వ స్థానంలోకి మే 18 నుంచి కేతు వస్తున్నారు. మానసికంగా దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యుగోలకి, బెహజాలకి కొంచెం మీరు దూరంగా పెట్టుకోగలిగితే కనుక డెఫినెట్గా బాగుంటుంది. సో ఆ విధంగా మీరు మీకు ప్రణాళిక వేసుకోవాలండి. కొంత గందరగోళ వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. దీనికి రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజున దుర్గాదేవికి ఈ యొక్క ఎర్రటి గులాబీలతోటి పూజ చేయడం కావచ్చు, అర్పించడం అనేది చేయండి. శుక్రవారం రోజున ఎర్రటి గులాబీలతోటి అమ్మవారికి సమర్పించడం అనేది మీకు రెమెడీగా చేసుకోగలిగితే బాగుంటుంది. ప్రేమలోని గొడవలు తగ్గుతాయని చెప్పాలి. 7వది ఏంటయ్యా అంటే వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అని అంటే సంబంధాలు మెరుగుపడతాయండి, నో డౌట్. కానీ లేనిపోని అపోహలు, ఇమాజినేషన్, రాహు చూస్తూ ఉంటాడు, దృష్టి పడుతుంది. మే 18 నుంచి అనుమానాలు, లేనిపోని అపోహలకు, ఇలాంటి కనుక క్లారిటీ ఆఫ్ మైండ్ లేకపోతే దంపతుల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది, కలహాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. మరి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలి అంటే ఏంటంటే రెమెడీ ఏంటంటే సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శివయ్యకి బాగా ఉంటుందండి. 8వ విషయం ఏంటంటే స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది అంటే కార్యక్షేత్రంలో స్త్రీలు ఈ సంవత్సరం విజయం సాధిస్తారండి.
వారి రంగ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా ఉంటే ఏదైనా కార్యం చేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి డెఫినెట్గా విజయం వరిస్తుందని చెప్పాలి. కాకపోతే స్త్రీలు ఈ సంవత్సరం మేషరాశి వారు ఆరోగ్యాన్ని గురించి కాస్త శ్రద్ధ వహించాల్సిన విధంగా మనకు గోచార ఫలితాలు చెప్తున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి స్త్రీలకు సంబంధించి రెమెడీ ఏంటయ్యానంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితం ఇస్తుంది. ఫ్రైడే శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి ఆరాధన అనేది మంచి ఫలితం ఇస్తుంది. మరి 9వది ఏంటంటే రాజకీయ నాయకులకు ఈ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా మంచి అవకాశాలు వస్తాయండి పొలిటికల్ లీడర్స్కి. కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉంటాయో ఆ వాగ్దానాలను సరిగ్గా అమలుపరచగలిగితే అప్పుడు మాత్రమే మీకు పబ్లిక్లో ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి రాజకీయ నాయకులకు సంబంధించిన రెమెడీ ఏంటయ్యారంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఏలినాడు శనిలో ఉన్నారు కాబట్టి ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించినటువంటి శక్తి మీకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలండి. మళ్ళీ 10వది రైతులకు ఈ విధంగా ఉంటుంది. దేశాన్ని వెన్నెముక రైతు కాబట్టి పంట దిగుబడి బాగానే వస్తుందండి, మెల్లగా మెరుగ్గానే ఉంటుందని చెప్పాలి. వీడికి ఏంటంటే రైతులకు సంబంధించి ఈ యొక్క శని సంబంధమైనటువంటి నల్ల నువ్వులు కానీ ఆయిల్ పంటలు ఇలాంటి వాటిలో కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. మిగతా వాటిలో బాగానే ఉంటుంది. సో శనివారం రోజున శివుడికి పూజ చేసుకోవడం అనేది రైతులకు సంబంధించి రెమెడీ బాగా ఉంటుందండి. మరి చివరిన 11వది హెల్త్, ఆరోగ్య సంబంధంగా చూస్తే ఎవరికైతే రక్తపోటు కానీ అదేవిధంగా మానసిక సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. రక్తపోటు బీపీ ఎందుకు వస్తుందని స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు, ఏలినాటి శని అంటేనే శనికి దగ్గరగా చంద్రుడు రావటం. మేషరాశి అంటే మేషానికి వెనక స్థానంలో శని వచ్చారు. చంద్రుడు అంటే ఏంటి? మైండ్, ఆలోచనలు. మీకు రకరకాల ఆలోచనలు చేయాలన్న తపన, కుతూహలం బాగా ఉంటుందండి. శని చంద్రుడు 2.5 రోజుల్లో రాశి మారితే శనేశ్వరుడు 2.5 సంవత్సరం టైం తీసుకుంటారు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మైండ్, ఆలోచనలు వేగంగా ఉంటాయి, శని ఏమో స్లోగా కదులుతూ ఉంటాడు. సో ఈ డిస్పారిటీ వల్ల ఏంటంటే ఒత్తిడికి గురవుతారు. కాబట్టి బీపీ ఉన్న వాళ్ళు జాగ్రత్త. అదేవిధంగా ఈ యొక్క మానసిక సమస్యలతోటి సతమతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే తేలికగా ఉండగలుగుతుంది. శారీరకంగా, మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. సో మీరు ఎక్కువ పని చేయడానికి మీకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, శారీరకంగా, మానసికంగా తోడ్పడుతుంది. కాబట్టి బాగుంటుందండి. సో మీరు ఏంటంటే మానసికంగా బాగా ఉండటం కోసం శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ ఈ మంత్రం పఠించండి. ప్రతిరోజు 2 సార్లు చేయగలిగితే బాగుంటుందండి. సో మనం ఒక్కొక్కరికి ఇలా ఏ విధంగా ఉందో ప్రతి వారికి చెప్పుకుంటూ కూడా 11 విషయాలు కూడా రెమెడీ కూడా చెప్పుకున్నామండి. మరి శుభమాసాలు ఏమైనా ఉన్నాయా అని అంటే పాజిటివ్గా ఏమైనా మాసాలు ఉన్నాయంటే ముఖ్యంగా ఏప్రిల్ మాసం కాస్త పర్వాలేదు, జూన్లో బాగుంటుంది, అక్టోబర్లో బాగుంటుంది, మరియు డిసెంబర్ మాసాల్లో కాస్త బాగుంటుంది. 4వ నెల, 6వ నెల, 10వ నెల, 12వ నెల బాగుంటుందండి. సో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు అనే నెలలు ఏమైనా ఉన్నాయో ఫిబ్రవరి మాసం, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. మరి మొత్తంగా రెమెడీ చూస్తే ఏలినాటి శని మొదలైంది. మిథలాజికల్ స్టోరీ కూడా ఉంది కదా. ఎవరైతే కనుక హనుమాన్ భక్తులు ఉంటారో హనుమాన్ భక్తులని శని పీడించారు అనే ఒక నాడు ఉంది. కాబట్టి ప్రతిరోజు కుదిరితే హనుమాన్ చాలీసా పఠనం చేయటం, అదేవిధంగా సూర్యుడికి అర్ఘం ఇవ్వడం. మీ ఆలోచన విధానం 5వ స్థానం సూర్యుడు బాగుండాలంటే, తేజస్సు రావాలి అంటే, సంతాన విషయంలో బాగుండాలంటే కూడా సో రవికి కొంచెం అర్ఘ్యం ఇవ్వటము, అదేవిధంగా మానసికంగా బాగా ఉండటం కోసం ఓం నమ శివాయ పంచాక్షరి చేయటం, సోమవారం పూట శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ప్రతి వారికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. సో ఈ ఫలితాలు చూసే చాలామంది బెంబెలెత్తిపోవాల్సిన అవసరమే లేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. సో ఇది చంద్ర ఆధారితంగా చెప్పేటువంటి గోచార ఫలితాలు, ట్రాన్సిట్ అంటాం. మీ యొక్క జన్మజాతక చక్రం ఒకటి ఉంటుంది కదా, లగ్నం ఉంటుంది, లగ్నాధిపతి బలం ఉంటుంది, జరుగుతున్న దశలు ఉంటాయి, అందశలు ఉంటాయి. అవి కనుక బలంగా ఉన్నాయనుకోండి, సో ఈ యొక్క 30-40% ఇచ్చేటువంటి యొక్క గోచార ఫలితాలు తక్కువగానే ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత జాతకం బలంగా ఉందంటే ఈ గోచార ఫలితాలు నల్లిఫై, పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం బాగలేకుండా, గోచార ఫలితాలు బాగలేకుండా పోతాం, అధమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చెక్ యువర్ హోరోస్కోప్ కూడా చూసుకోండి, ఒక శ్రద్ధగా ముందుకు వెళ్ళేయండి. సో ప్రతి వారు కూడా నేనేమంటానంటే, సో మనము నూతన సంవత్సరం ఉగాదితో ఆరంభం అవుతుంది. కాబట్టి HRMSC ఈ యొక్క 5 ఎలిమెంట్స్లో గోల్స్ పెట్టుకొని లైఫ్లో ముందుకు వెళ్తే సరిపోతుంది. H ఫర్ హెల్త్, హెల్త్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నిటికంటే ముందు. R ఫర్ రిలేషన్షిప్, సంబంధ బాంధవాలు చాలా ముఖ్యం. M ఫర్ మనీ, సంపాదన ఉంటుంది, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉంటుంటున్నాం. సో S ఫర్ స్పిరిచువాలిటీ, సో ఆధ్యాత్మికతను కూడా ఉండాలండి. మెటీరియలిస్టిక్ లైఫ్లో పరిగెత్తూ ఉంటాం, కొంత స్పిరిచువాలిటీ పాటించగలిగితే కూడా మనకు మానసికంగా బాగా ఉంటుంది. C ఫర్ కెరీర్, కెరీర్లో గోల్ పెట్టుకోండి.
సో ఇలా ఏం నేర్చుకుంటే ఏ విధంగా మనం అప్డేట్గా ఉంటే కనుక గ్రో అవుతాం. వీళ్ళు కూడా హెచ్ఆర్ఎంసీ గోల్స్ పెట్టుకొని మీరు కనుక ఎప్పుడు కూడా మనకు మైండ్ బిలీవ్ ఒకటేనండి, ఫిగర్స్ అండ్ ఫ్యాక్షన్ నమ్ముతుంది. కాబట్టి స్పెసిఫిక్ పలానా మంత్కు నేను సాధించాలి, పలానా మంత్ వరకు కోర్స్ నేర్చుకోవాలి, ఇలా గోల్స్ పెట్టుకొని కనుక మీరు సాధన చేస్తూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయం మీదండి. సో ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.